హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి పచ్చి కందులతో పప్పు చేస్తున్నాను. ఈ పచ్చి కందుల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కందికాయలు మనకు దొరికినప్పుడు ఇలా పచ్చి కందులతో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే మనము కందికాయలను బాగా ఒలుచుకొని ఇలా గింజలు తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఈ పచ్చి కందులను వేసుకొని సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా టమోటాలు, ఆనియన్స్, చింతపండు, పసుపు ఇవన్నీ యాజ్ యూజువల్గా మనము పప్పు ఎలా చేస్తామో సేమ్ అలానే చేసుకోవాలి. ఇది మనకు రోజు పప్పు చేసుకునే దాని మాదిరి కాకుండా మనము కందులతో చేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ పచ్చి కందులతో చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది డిఫరెంట్గా కొత్తగా మనము టేస్ట్ ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇలా పచ్చి కందులతో చేసుకునే పప్పు. మా ఊరి సైడ్ అయితే కందికాయలు ఎక్కువగా వేస్తారు కాబట్టి, తోటలు ఎక్కువగా చేనులు వేస్తారు కాబట్టి మాకైతే ఈ పచ్చి కందులతో పప్పు చేసుకోవడం చాలా ఈ సీజన్లో బాగా అందరు ఎక్కువగా పచ్చి కందులతో పప్పు చేసుకుంటారు. ఈ పచ్చి కందులతో పప్పు చేసుకోవడం వల్ల మనకు అనేది కొత్త టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇలా సేమ్ మనం ఎప్పటిలాగా పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ అంతే వేసుకోవాలి. వేసుకొని మనము ఒక కుక్కర్లో వచ్చేసి 3 or 4 విజిల్స్ రానిచ్చేసి బాగా కుక్కర్ కెపాసిటీని బట్టి 3 or 4 విజిల్స్ రానిచ్చేసి ఇలా బాగా పప్పును బాగా ఉడికించుకొని పప్పులో ఉండే ఎక్సెస్ వాటర్ని, మిగిలిన వాటర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇలా గిన్నెలోకి తీసుకోవడం వల్ల పప్పు అనేది బాగా ఎనుగుతుంది. లేకపోతే వాటర్తో మనం గనక ఎనిపితే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ సరిగా మెదగవు. సో మనం గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా బాగా పప్పును ఎనుపుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసేసుకొని బాగా ఎనుపుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. ఇలా బాగా ఎనుపుకున్న తర్వాత మనము ఒక పెనంలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పోపు కంటే. ఎందుకంటే ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే బాగా వేగుతాయి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినుములు వేసుకోవాలి. మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ముందుగానే ఆనియన్ పప్పులో యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో యాడ్ చేయము, స్వీట్నెస్ వస్తుందని ముందుగానే మేము యాడ్ చేస్తాము ఆనియన్స్. తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకొని ఫైనల్గా మనం పప్పు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.